హాయ్ అండి. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ ఇలా చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. మా పాప ఎక్కడ లేచిద్దో, గొడవ చేసిద్దేమోనని భయమేసింది. కానీ లెగవలేదు. ఎలానో హడావిడిగా కొంచెం స్పీడ్‌గా చేసేసుకున్నాననమాట. ఇదిగోండి పొంగల్ చేద్దామని పాలు పొయ్యి మీద పెట్టాను. పాలు కూడా పొంగాయి. ఇంకా బియ్యం వేసాననమాట అందులో. ఈ వచ్చేసి పాలు పొంగగానే బియ్యం వేయగానే వచ్చేసి నేను తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకున్నానండి. కొంచెం వెలుతురు వచ్చేసింది కదా, అందుకని దీపం పెట్టలేదు. అగరవత్తులు వెలిగించుకొని ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకొని తులసమ్మకి లోపలికి వచ్చేసాననమాట. లోపలికి రాగానే పొంగలి రెడీ అయిపోయిందండి. ఇంకో చూసుకోండి ఇలా చేశాననమాట. పొంగల్లో బియ్యము, కందిపప్పు, పెసరపప్పు ఈ 3 వేస్తానండి. ఇంకా అదనమాట. చూసేయండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బియ్యపు రవ్వతో పులిహోర చేస్తున్నానండి. ఇక్కడ మేము ఉన్న కాడైతే బియ్యపు రవ్వతో పులిహోర చేస్తారు అమ్మవారికి. చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. నాకు తెలియదు అంతకుముందు. ఇక్కడికి వచ్చాక చాలామంది ప్రసాదాలు అలా పెడుతూ ఉంటారు కదా, అప్పుడు నాకు చాలా నచ్చి నేను కూడా నేర్చుకొని అమ్మవారికి ఇలా చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఇదిగోండి పూజ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. చూసేయండి పూజ. నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.